ఎన్టీఆర్ ఫ్యాన్ కౌశిక్ రీసెంట్ గా ఎన్టీఆర్ తో వీడియో కాల్ మాట్లాడడం మనం చూసాం. అయితే ఇంత చిన్న వయసులో 19 ఏళ్ల వయసులోనే కౌశిక్ కి ఎందువల్ల బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, ఆ వయసు వాళ్ళకి ఎందుకు వస్తుంది అనేది మనం ఒకసారి చెక్ చేస్తే బ్లడ్ క్యాన్సర్ రావడానికి, బ్లడ్ క్యాన్సర్ లో మళ్ళీ రకరకాల రీజన్ ఉంటాయి. అండ్ బ్లడ్ క్యాన్సర్ రావడానికి కూడా చాలా రకాల కారణాలు ఉంటాయి. జెనెటిక్ గా, అంటే వాళ్ళ ఆ, పెద్దవాళ్ళలో ఎవరికన్నా వచ్చి అట్లా చనిపోతే జెనెటిక్ గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఏదైనా ఒక కెమికల్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు, లేదా రేడియేషన్ ఎక్కువగా మనిషి మీద వచ్చినప్పుడు బ్లడ్ క్యాన్సర్‌కి అవకాశాలు ఉంటాయి. మరి తను ఏదన్నా కెమికల్‌కి ఏదన్నా ఎక్స్‌పోజ్ అయ్యి చిన్నప్పుడు, అంటే చాలా సంవత్సరాల తర్వాత బయటపడదు. ఒక 12 సంవత్సరాల క్రితం మనం గనక ఒక రేడియేషన్‌కి లేదా కెమికల్‌కి ఎక్స్‌పోజ్ అయ్యి ఉంటే గనక, అది 12 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత బ్లడ్ క్యాన్సర్‌లోకి ఆ బాడీలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఉంటాయి కదా! వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్. ఇందులో వైట్ బ్లడ్ సెల్స్ మనల్ని, ఇమ్యూన్ సిస్టమ్ మనల్ని కాపాడుతూ ఉంటది. ఇమ్యూన్ సిస్టమ్‌ని బిల్డ్ చేయడం, మన బాడీకి ఇన్ఫెక్షన్ రాకుండా, జబ్బులు రాకుండా చూసుకునేటువంటి వైట్ బ్లడ్ సెల్స్. అయితే ఎప్పుడైతే బ్లడ్ క్యాన్సర్ అన్ని రకాల క్యాన్సర్స్‌లో, మీకు బోన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, అన్ని రకరకాల క్యాన్సర్స్ ఉంటాయి కదా! వీటన్నిటిలో బ్లడ్ క్యాన్సర్ మోస్ట్ డేంజరస్. ఎందుకంటే ఒకటి ఫ్లో అనేది, బాడీ మొత్తం బ్లడ్ ఎళ్తది కాబట్టి మిగతా పార్ట్స్‌కి ఈజీగా స్ప్రెడ్ అయిపోతది బ్లడ్ అనేది. దాని బ్లడ్ స్ప్రెడ్ అవుతున్నప్పుడు క్యాన్సర్ కూడా బాడీలో ఉన్న ప్రతి బ్లడ్ సెల్‌కి ఎళ్ళిపోతుంటది. సో, ఇలా వెళ్ళిపోతున్నప్పుడు వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఒక్కసారిగా బాడీ నుంచి ఆహ్, డెస్ట్రాయ్ అయిపోతాయి. మాయమైపోతుంటాయి. అంటే అవి చిందరవందరగా అయిపోతుంటాయి. అంటే బాడీలో ఉన్నటువంటి బ్లడ్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోతది. అట్లా అవుతున్నప్పుడు వైట్ బ్లడ్ సెల్స్ ఏవైతే మన ఇమ్యూన్ సిస్టమ్ కాపాడుతున్నాయో అవి ఫస్ట్ డెస్ట్రాయ్ అయిపోతాయి. అయిపోతున్నప్పుడు బాడీ ఆల్రెడీ రేడియేషన్ వల్లో, కెమికల్ వల్లో, జెనెటిక్ వల్లో, ఇన్ఫెక్షన్ వల్లో, కొన్నిసార్లు రకరకాల రీజన్స్ ఉంటాయి దీనికి. ఈ హెచ్ఐవి వచ్చిన వాళ్ళు కూడా వస్తుంటది. సో, అప్పుడు ఆల్రెడీ ఇమ్యూన్ సిస్టమ్ కాపాడాల్సింది, ఇప్పుడు ఇమ్యూన్ సిస్టమ్‌నే అవి నాశనం చేసేసాయి. కాబట్టి ఇక బాడీలో రకరకాల ఇష్యూస్ అన్నీ క్రియేట్ అవుతూ ఉంటాయి. దీనికి ఉన్నటువంటి బేసిక్ సింప్టమ్స్ ఏంటి, ఒక్కసారిగా వెయిట్ దారుణంగా తగ్గిపోతూ ఉంటారు. ఇక్కడంతా గూడా ఒక్కసారిగా వాపు వచ్చేస్తూ ఉంటది. అట్లాగే విపరీతమైన బ్లడ్ మోషన్స్ అవుతాయి. బ్లడ్ వామిటింగ్స్ అవుతాయి. ఇది ఇక అన్ని రకాల క్యాన్సర్స్‌లోకెల్లా మనం అసలు చెప్తే తట్టుకోలేని కష్టాలు ఏమైనా ఉన్నాయంటే నిజంగా బ్లడ్ క్యాన్సర్‌లోనుంటాయి. చాలా దారుణమైనటువంటి రోగం ఇది. అయితే మరి చిన్న వయసులోనే ఇట్లా ఎందుకొచ్చింది అతనికి అంటే, ఇందాక చెప్పినట్టు రేడియేషన్ రీజన్స్ ఉండొచ్చు. జెనెటిక్ రీజన్స్ ఉంటాయి. ఫోర్ ఫాదర్స్‌లో ఎవరికన్నా కొంతమందికొచ్చుంటే, అది అట్లా జెనెటిక్‌గా గూడా వాళ్ళ మదర్ వల్లో, ఫాదర్ వల్లో అతని బాడీలోకి ఆ రకమైనటువంటి జెనెటిక్ డిజార్డర్ ఎంటర్ అయ్యి గూడా ఆ రకమైన ఆహ్, బాడీ యొక్క బ్లడ్ సిస్టమ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది వీళ్ళది. చిన్నప్పటి నుంచి పెద్దగా అది మనకెక్కడ బయటపడదు. సో, బ్లడ్ క్యాన్సర్ ఉన్నటువంటి పేషెంట్స్ బతకడం అనేది చాలా చాలా రేర్‌గా జరుగుతూ ఉంటుంది. తను బతకాలని, తను కోరుకున్నట్టు సినిమానే కాదు, హీరోని గూడా చూడాలని, తన పేరెంట్స్‌ని చూసుకోవాలి, అతని లైఫ్‌లో ఎదగాలని. ఓకే. పడాడు, స్ట్రగుల్ చాలానే పడ్డాడు. ఇక మీదటైనా అతను బెటర్‌గా కోలుకోవాలనైతే కోరుకుందాం.